అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళకి ఒక హెడ్జెడ్ స్ట్రాటజీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా నేకెడ్ కాల్ బయింగ్, నేకెడ్ పుట్ బయింగ్, డైరెక్షన్ ఆఫ్ మార్కెట్ని బట్టి మనం చేస్తుంటాం. దాన్ని స్టాప్ లాస్తో మేనేజ్ చేస్తుంటాం. కానీ మన ఎమోషన్స్ వలన, రాంగ్ మైండ్ సెట్ వలన ఏమవుతుందంటే మనం రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తాం. దాన్ని తక్కువ ప్రాఫిట్ బుక్ చేస్తాం, ఎక్కువ లాస్ బుక్ చేయడం ద్వారా మనం ఏంటంటే అల్టిమేట్గా లాస్లోకి వెళ్తున్నాం. సో దీని నుంచి బయటపడాలంటే మార్గం ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం కాల్ బై చేసేవాళ్ళు స్టాప్ లాస్తో మేనేజ్ చేసే బదులు హెడ్జెడ్ స్ట్రాటజీకి వెళ్తే బెటర్ అని చెప్తున్నారు. అటువంటి హెడ్జెడ్ స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజీలోనే హెడ్జింగ్ ఉంటుంది. అటువంటి హెడ్జెడ్ స్ట్రాటజీ బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటంటే దాంట్లో 2 లెగ్స్ ఉంటాయి, ఒక బై లెగ్, ఒక సెల్ లెగ్. ఈ బైలెగ్ అనేది మీరు రోజు చేసే ఆప్షన్ బయింగ్లో ఎలా అయితే బైలెగ్ చేస్తారో అలాగే చేసుకోవచ్చు. అది ఏటీఎం అవ్వచ్చు, ఐటీఎం అవ్వచ్చు, ఓటీఎం అవ్వచ్చు, నో ఇష్యూ. మీరు ఎక్కడ ఆ ట్రేడ్ తీసుకోవాలనేది మీకు ఆల్రెడీ చాలా కాలం నుంచి చేస్తారు కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. మీ బయింగ్ది ఏమీ తేడా లేదు. మీరు చేయవలసిన మార్పులు ఏంటంటే సెల్ లెగ్ ఒకటి పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాప్ లాస్ సెల్ లెగ్ పెట్టాలి. సెల్ లెగ్ ఒక 200 పాయింట్ల దూరంలో ఓటీఎంలో ఒక సెల్ లెగ్ పెట్టారు అనుకోండి, అదే హెడ్జింగ్, ఆ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రాటజీ. కాబట్టి హెడ్జ్డ్ స్ట్రాటజీ అంటాం దీన్ని. సో దీనివలన ఆ విధంగా ఒక కాల్ బై, ఓటీఎం, కాల్ సెల్ 2 లెగ్గులు వచ్చినాయి కదా. ప్రిఫరబుల్లీ అది సేమ్ ఎక్స్పైరీ అవ్వాలి. అంటే మంత్లీ పెడితే మంత్లీ అవ్వాలి, వీక్లీ పెడితే వీక్లీ అవ్వాలి. మంత్లీ ఈజ్ ప్రిఫరబుల్. సో ఆ విధంగా పెట్టినందువల్ల మనకు వచ్చేది ఏంటంటే, మన మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఈ స్ట్రాటజీ ద్వారా అనేది ముందే తెలిసిపోతుంది మనకి సిమ్యులేటర్లో. రెండోది, మ్యాక్సిమం లాస్ ఎంత అవుతుందో కూడా ముందే తెలుస్తుంది. నార్మల్గా ఏంటంటే మనం మంత్లీ చేసినప్పుడు ఒక 200 పాయింట్లు, 300 పాయింట్ల దూరంలో సెలెక్ట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది అనమాట. 1:2 అంటే ఏంటి, మీకు ఒక 2-3 వేల రూపాయలు రిస్క్ ఉంటే, అంటే మ్యాక్సిమం లాస్ ఉంటే దాదాపు 5-6 వేల రూపాయలు మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే లాస్కి డబుల్ ప్రాఫిట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం మంత్లీ పెట్టినందువల్ల ఫస్ట్ వీక్లో పెట్టారనుకోండి, ఫస్ట్ 10 డేస్ మనం ఏమి దాన్ని ముట్టుకోకర్లేదు. ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఒక రోజు 100 పాయింట్లు పైకి వెళ్తుంది, ఒక రోజు 100 పాయింట్ల కిందకు వస్తుంది, పైకి కిందకి మూవ్ అవుతుంది. మొత్తం మీద ఏంటంటే పెద్దగా మూవ్మెంట్ అవ్వదు. ఈలోపు ఎప్పుడైనా మనకి కావలసిన, మనకి ఈ మనం పెట్టిన క్యాపిటల్ మీద ఎంత పర్సంటేజ్ రిటర్న్ రావాలో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అంత వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అనమాట. అనదర్ థింగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం స్క్రీన్ పట్టుకుని చూడలేదో, మన పనులు, మన ఆఫీస్ పనులు, మన అన్నీ చూసుకోవచ్చు. మీరు వేరే కాల్ బై చేసినందువల్ల మీరు చూడండి, స్క్రీన్కి అతుక్కుపోయి చూస్తేనే కానీ ఆ లాభం బయటికి తీయలేము. అందువల్ల ఏంటంటే అంత టెన్షన్ ఉండకూడదు. వ్యాపారం అనేది హ్యాపీగా నవ్వుతూ చేసుకోవాలి, ఈ ట్రేడింగ్ అనేది. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ నేర్చుకోండి. యూట్యూబ్లో వీడియో ఉంటుంది, లేదంటే మీరు అడిగితే నేను పంపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు పుట్ బై చేస్తారు కొంతమంది. అంటే ఏంటి, మార్కెట్ బేరిష్గా ఉంది, డౌన్ అవుతుంది అనుకుంటే పుట్ బై చేస్తారు. ఆ పుట్ బై చేసే వాళ్ళకి హెడ్జ్డ్ స్ట్రాటజీ ఏంటంటే బేర్ పుట్ స్ప్రెడ్. బేర్ పుట్ స్ప్రెడ్ అంటే దీనిలో కూడా 2 లెగ్లు ఉంటాయి. ఒకటి పుట్ బై లెగ్, రెండోది పుట్ సెల్ లెగ్. సేమ్ ఏటీఎం దగ్గర మీరు సపోజ్ పుట్ బై చేశారనుకోండి, 200-300 పాయింట్లు ఓటీఎంలో మళ్ళీ పుట్ సెల్ చేయాలి. లేదు, ఇది ఓటీఎంలో 100-200 పాయింట్ల దూరంలోనే బై చేశారనుకోండి, ఇంకొక 200-300 పాయింట్ల దూరంలో సెల్ చేస్తారు. సో బేసిక్గా 2 లెగ్స్, సేమ్ ఎక్స్పైరీ, ప్రిఫరబుల్లీ మంత్లీ. సింపుల్ అనమాట. ఈ 2 స్ట్రాటజీలు మీరు నేర్చుకుంటే కనుక మీకు టోటల్గా మీ ట్రేడింగ్ అంతా కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది. రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఈ స్ట్రాటజీ పెట్టినప్పుడే మీరు కింద రూల్స్ రాసుకోండి. నేను ఎక్కడో ఎంత ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాను, ఎంత లాస్ అవుతే ఎగ్జిట్ అవుతాను, ఒకవేళ ఎడిషనల్ అమౌంట్ ఉంటే కనుక నేను ఎటువంటి అడ్జస్ట్మెంట్లు చేయాలి రాసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ స్ట్రాటజీ పెట్టే ముందు రూల్స్ రాసుకున్న తర్వాత అవి ఫాలో అవడం ఇంపార్టెంట్. ఆ ఫాలో అవడం మీరు సరిగా ఫాలో అవుతున్నారా లేదనేది మీ రిజల్ట్ చెప్తుంది. సో ఒకటి రెండు సార్లు తప్పు చేసినా కూడా మనం ఏం తప్పు చేసామని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే రిపీట్ చేయకుండా ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే, ఈ బయ్యింగ్ మోడల్ ఏమవుతుందంటే మీరు ఏం చేస్తారో మీకు గుర్తుండదు. ప్రతిరోజు అది ఒక పూనకం వచ్చినట్టు మనం ఏంటంటే ఎడిక్ట్ అయిపోతాం దానికి. అలా కాదు. అందువల్ల ఏంటంటే మీరు దయచేసి ఈ బుల్ కాల్ స్ప్రెడ్, ఈ బియర్ పుట్ స్ప్రెడ్ నేర్చుకుంటే కనుక మీకు ఈ నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్ నుంచి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని తెలియజేస్తూ, దీని మీద మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే కనుక మీకు అన్ని వివరాలు
ఆన్లైన్లో ఫ్రీగా తెలియజేస్తాం. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే నేను చేసినవి కాకుండా ఎక్స్పర్ట్స్ చేసిన వీడియోస్ మీకు షేర్ చేసి దాని మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఫోన్లోనే మీకు క్లారిఫై చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.